ఎపిసోడ్ 25. తమ తమ అరణ్య పర్వం అయిపోయింది. తమ అరణ్య వాసం అయిపోయింది. ఇప్పుడు 14 ఏళ్ళు అయిపోయినాయి. తమ రాజ్యాన్ని తమకు ఇవ్వాలని పాండవులు కోరుకుంటారు. కానీ దుర్యోధనుడు ఒక్క ఇంచైనా ఇవ్వను అని చెప్తాడు. దీనికోసమే కృష్ణుడు రాయభారానికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు ఏమీ పెద్దగా ఏం కోరుకోవట్లేదు. ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వు వాళ్ళకి, వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటారంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది మొలంతా కూడా ఇవ్వను నేను అని చెప్పేసి చాలా అహంకారంగా దుర్యోధనుడు మాట్లాడతాడు. దానివల్ల నువ్వు రాబోయే యుద్ధాన్ని నువ్వు అనవసరంగా యుద్ధం కొని తెచ్చుకుంటున్నావు, నువ్వు యుద్ధం వల్ల నువ్వు నష్టం మీద లాభం లేదు అని శ్రీకృష్ణుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా దుర్యోధనుడికి తల ఎక్కదు. దాంతో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి అక్కడి నుంచి తిరిగి వస్తాడు. అది శ్రీకృష్ణ రాయభారం. శ్రీకృష్ణ రాయభారం పద్యాలు చాలా చాలా ఫేమస్. ఇది అయిపోయిన తర్వాత ఎవరి యుద్ధ సన్నాహాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ భాగంగానే ఇంద్రుడు కర్ణుడిని తన కవచకుండ్రాలు అడిగి అతనికి ఒక మంచి అస్త్రాన్ని ఇంద్రుడు కర్ణుడికి ఇస్తాడు. తర్వాత కృష్ణుడు కూడా కర్ణుడిని కలిసి, నువ్వెందుకు నీ జన్మ వృత్తాంతం ఏంటో తెలుసా నీకు, నువ్వు కుంతిపుత్రుడవు, నువ్వు కనుక పాండవులకు చేరితే పాండవులకు మంచి విజయం ఉంటుంది, నీకు కూడా విజయంలో పాలు పంచుకోగలుగుతావు, నువ్వెందుకు దుర్యోధనుడితో ఉండటం అని చెప్తే, నేను ఎవరినో తెలియనప్పుడు నన్ను మనిషిగా చూసి నాకు ఒక రాజ్యం ఇచ్చినవాడు దుర్యోధనుడు, నేను ఎలా మోసం చేయగలను, నేను కావాలంటే అర్జునుడిని తప్ప మిగిలిన వాళ్ళని చంపనని మాటిస్తాడు కర్ణుడు. అలాగే కుంతి కూడా అడుగుతుంది, నాకు పుత్రభిక్ష కావాలి అంటే నీకు నేను అర్జునుడిని మాత్రం వదిలిపెట్టు, మిగిలిన వాళ్ళని చంపుతాను, కాబట్టి ఎటు తిరిగి చూసినా నీకు నేనన్నా చస్తాను, అర్జునుడినైనా చంపుతాను, ఎటు తిరిగి చూసినా నీకు 5 పాండవులే ఉంటారు అని చెప్తాడు కర్ణుడు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి కర్ణుడిని కవచకుండ్రాలు అడుగుతాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో దాన కర్ణుడు అని చెప్తారు కర్ణుడిని. అందుకనే కర్ణుడు తన కవచ కుండరాల్ని కోసి ఇచ్చేసి ప్రతిగా ఇంకేమీ తీసుకోకపోయినా కూడా అతనికి ఇంద్రుడు ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చి వెళ్తాడు. అదే శ్రీకృష్ణ రాయబారం తర్వాత ఇది కాక ఇంకో ఘట్టంలో శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అర్జునుడు దుర్యోధనుడు వచ్చి అతన్ని సహాయం కోసం వస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి, నా యాదవ సామ్రాజ్యం మొత్తం కూడా నీ కౌరవులకే సహాయం చేస్తారు, కానీ నేను ఒక్కడిని మాత్రం పాండవుల వైపు యుద్ధం చేస్తాను, కాకపోతే నేను అస్త్రం పట్టను, యుద్ధం చేయను, కేవలం యుద్ధంలో కావలసిన నీతి మార్గాల్ని మాత్రమే ప్రబోధిస్తాను, నేను రథాన్ని నడుపుతాను అంతే అని చెప్తాడు. అది మన యుద్ధ సన్నాహాల్లో భాగం. నెక్స్ట్ భీష్ముడి సారథిగా యుద్ధం మొదలవుతుంది. దీన్ని భీష్మ పర్వం అంటాము. భీష్ముడు చనిపోయిన తర్వాత ద్రోణుడు సారథ్యం తీసుకుంటాడు, దాన్నే ద్రోణ పర్వం అంటాము. ద్రోణుడు చనిపోయాక శల్యుడు సారథ్యం తీసుకుంటాడు, దాన్ని శల్య పర్వం అంటాము. తర్వాత కర్ణుడు సారథ్యం చేస్తాడు, దాన్ని కర్ణపర్వం అంటాము. ఒకసారి కర్ణుడు చచ్చిపోతే ఇంకెవ్వరు లేరు కాబట్టి దుర్యోధనుడు నీళ్లలో పోయి దాక్కుంటాడు. నీళ్లలో ఉన్న అతన్ని కూడా బయటికి తీసుకొచ్చి చంపుతారు భీముడు. సో ఇలా మహాభారత యుద్ధం సాగుతుంది. మనం తర్వాత ఘట్టంలో భీష్మ పర్వం గురించి మాట్లాడుకుందాం.